హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివ అండ్ దేవి వ్లాగ్స్. ఈ వీడియో చూస్తుంటే అర్థమైపోతుంది కదా, ప్రాన్స్తో ఏదో చేసేస్తున్నానని చెప్పేసి. ప్రాన్ బిర్యానీ అనమాట, ప్రాన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను. చూడండి, ముందైతే మనం పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ప్రాన్స్ ఒక 15 మినిట్స్ నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసేసి ఇవి ముందు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. మనం ఇలా నానబెట్టి ఫ్రై చేసుకుంటే ఎంతంటే మనకి బాగా సాఫ్ట్నెస్ వస్తుంది. ప్రాన్ పీస్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. లేదంటే మనకి అలా నానబెట్టకుండా డైరెక్ట్గా ఫ్రై చేసుకున్నట్టయితే కొంచెం గట్టిగా ఉంటుంది అన్నమాట. అది వేరియేషను నానబెట్టి దానికి, నార్మల్గా ఫ్రై చేసిన దానికి. ఇవాళ నీళ్ళు వచ్చి ఆ నీళ్ళంతా ఎగిరిపోయేంత వరకు ఉంచాలి. చూడండి, అలాగా ఆయిల్ సపరేట్ అవుతుంది కదా, అలాగా అంతవరకు కూడా ఉంచాలి. నీళ్ళు వచ్చేస్తాయి. ఆ వాటర్తోనే అవి బాగా ఫ్రై అయిపోద్ది అనమాట. ఇటు పక్కన ప్యాన్లో వచ్చేసి నేను ఆయిల్ వేసేసి హోల్ గరం మసాలా వేసాను. రాతి పువ్వు, చెక్క, లవంగాలు అవి వేసాను, బిర్యానీ సామాను. తర్వాత ఆనియన్స్ పొడవుగా కట్ చేసుకోవాలి. పొడవుగా కట్ చేసుకొని అవి వేసేసుకొని, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా వేసింది. ఫ్రెష్గా మనం వేసుకుంది అయితే టేస్ట్ ఉంటుంది నాన్ వెజ్ కర్రీస్. అందుకని నేను అప్పటికప్పుడు ఫ్రెష్గా వేసేసి చేస్తాను. అలా ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్లో. కొంచెం అవి ఫ్రై అయిపోవాలి ఆనియన్స్. శివమ్మ దగ్గరికి వెళ్ళిపోతే శివన్న ఏం చేస్తాడు? అలాగా ఫ్రై అయిపోవాలి. తర్వాత ఇటు పక్క ప్రాన్స్ అవి ప్యారల్గా చూసుకుంటూ ఉంటాను. తర్వాత మనం ఇటు టమాటాలు అవి వేసేసుకోవాలి. టమాటాలు వేసేసుకొని అవి కూడా ఫ్రై అయిపోవాలి, మగ్గిపోవాలి. టమాటా కూడా బాయిల్ అయిపోవాలి. చూడండి, అలాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే అడుగు మాడిపోకుండా మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఫ్రెండ్స్, నా వీడియోని చూస్తున్నారు, చాలా థ్యాంక్స్ అందరికీ. నా వీడియో చూసే వాళ్ళకి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా థ్యాంక్స్. ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో నాకు పెట్టండి, పోస్ట్ చేయండి, నేను చేస్తాను. పక్కన మళ్ళీ బిర్యానీ రైస్ మనం బాయిల్ చేసుకోవాలి. గిన్నె పెట్టేసుకొని వాటర్, అందులో మిరియాలు, చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, కొత్తిమీర వేసేసుకోవాలి. అటు పక్కన పొయ్యి మీద అవి పెట్టేశాను. ఇందులో వచ్చేసి ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసాను. అవి వేసి కూడా అవి కొంచెం ఫ్రై చేసేసుకోవాలి. ట్రై చేయండి ఫ్రెండ్స్, ఇది చాలా బాగుంటుంది దమ్ బిర్యానీ. మాకు చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఈ ప్రాసెస్లో చేయండి, మీకు తప్పకుండా కుదురుతుంది. తర్వాత ఇందులో మనం పెరుగు వేసేసుకోవాలి. పెరుగు ఎందుకంటే పీసు సాఫ్ట్నెస్ వస్తుంది, మెత్తగా ఉంటుంది, అందుకని పెరుగు వేస్తాము. పుల్లటి పెరుగు కాకుండా కొంచెం మంచి పెరుగు వేసుకోవాలి. అదంతా గ్రేవీ వచ్చేస్తుంది మనకి. పెరుగు, ఆనియన్స్, టమాటాలు ఇవన్నీ వేసాం కదా, గ్రేవీ వచ్చేస్తుంది మనకి. ఇది కొలత వచ్చేసి ఫ్రెండ్స్, 1/2 కేజీ రైస్కి ఒక 400 గ్రామ్స్ ప్రాన్స్ ప్రాన్స్ 1/2 కేజీకి 400 గ్రామ్స్ రైస్ అయితే సరిపోద్ది, కరెక్ట్గా సరిపోతుంది. ఎందుకంటే ఇవి చిన్న పీసులు వస్తాయి కదా ప్రాన్స్, అందుకని ప్రాన్స్ ఎక్కువ, రైస్ కొంచెం తక్కువ తీసుకుంటాం. అదే చికెన్ బిర్యానీకి అయితే అదెంత మనకి 1/2 కేజీ రైస్ అయితే 1/2 కేజీ చికెన్ తీసుకోవాలి. దీనికైతే 1/2 కేజీ ప్రాన్స్, 400 గ్రామ్స్ రైస్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. అది అలా మొత్తం మనకి గ్రేవీ వచ్చేస్తుంది ప్రాన్స్.
తర్వాత రైస్ చూసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో మనం. ఆ రైస్ మనకి 80% వరకు బాయిల్ అయిపోవాలి. అంటే పట్టుకుంటే మనకి చిన్న పలుకు ఉండాలి అంతే. తర్వాత బిర్యానీ చేయడానికి వేరే బౌల్ పెట్టాను. ఆ కింద ముందు కర్రీ వేసేసుకొని దానిపైన రైస్ వేసేసుకోవాలి. 80% బాయిల్ అయిన రైస్ ఫ్రెండ్స్ ఇది. 80% అంటే చిన్న పలుకు ఉంటే సరిపోతుంది. ఆ కర్రీ కొంచెం 2 హాఫ్స్ చేశాను. ఫస్ట్ హాఫ్ కర్రీ వేసేసి దాని మీద రైస్ వేసాను. మళ్ళీ తర్వాత మళ్ళీ కర్రీ వేసాను. కర్రీ వేసి మళ్ళీ దాని మీద మిగిలిన రైస్ వేసేసుకోవాలి. వేసేసుకొని ఒక 15 మినిట్స్ ఉంటే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. లో టు మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటే సరిపోద్ది. ఎందుకంటే జస్ట్ రైస్ కొంచెం ఒక 20% బాయిల్ అయితే సరిపోద్ది. ఆల్రెడీ కర్రీ మనకి అంతా అయిపోయింది కాబట్టి ఒక 15 మినిట్స్ దమ్ చేసేసుకుంటే సరిపోద్ది. ఇంకా దాని మీద కొంచెం కొత్తిమీర వేసాను. థ్యాంక్స్ ఫర్ పాలు కూడా వేసాను.